ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. క్యాప్సూల్ హోటల్ అనేది మనం సాధారణంగా వినే ఉంటాము, బట్ ఇక్కడ మనం కల్లారుగా చూస్తున్నాము. అయితే క్యాప్సూల్ హోటల్ లోపలికి వెళ్దాము. కస్టమర్లు ఏమనుకుంటున్నారు, అసలు క్యాప్సూల్ హోటల్స్ రూమ్స్ కస్టమర్ కి సౌలభ్యంగా ఉన్నాయా లేవా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఒకసారి కస్టమర్లు ఏమనుకుంటున్నారు, అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా ఇది సో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. మీ పేరు? పద్మిని అండి. పద్మిని గారు. సో ఈ హోటల్లో స్టే చేశారా ఈ రోజు మీరు? మార్నింగ్ వచ్చామండి. ఎట్లా ఉంది రూమ్ ఇది ఫెసిలిటీ గానీ? జస్ట్ నాకు తెలిసి వైజాగ్ లో ఫస్ట్ టైం అనుకుంటా. సో ఈ ఫస్ట్ టైం ఒక రైలు కంపార్ట్మెంట్స్ లాగా ఒక క్యాప్సూల్ అంటే మనం ట్రైన్ లో ఏ విధంగా అయితే బెర్త్ ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేశారు. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, కంఫర్ట్ గా ఉంది. బెడ్ అన్ని బాగానే ఉన్నాయి. సెపరేట్ గా లేడీస్ కి వాష్రూమ్స్ వేరేగా, జెంట్స్ కి వేరేగా ఉంది. కింద లాకర్ సిస్టమ్ అన్ని ఫెసిలిటీ బాగానే ఉందండి. మనం పెట్టుకోయి లగేజ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి సేఫ్ ఫీల్ అవ్వచ్చు మనం. సో ఎట్లా బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అయినా? బడ్జెట్ అండి, పర్వాలేదు. కంపేర్ టు రైల్వే రిటైరింగ్ రూమ్స్ లో డీలక్స్ అవన్నీ 1000 అట్లాగే ఉన్నాయి. నార్మల్ గా జస్ట్ ఏసీ రూమ్ వచ్చేసి 600 ఉంది. నేను మార్నింగ్ ఎంక్వైరీ చేశాను. ఇక్కడ బెటర్ దెన్ ఇది బాగానే ఉంది. ఎంత తీసుకుంటున్నారు? ఫ్యామిలీకి అయితే 600, నార్మల్ గా సింగిల్ కి అయితే 3 hours కి 200 అన్నారు. ఆఫ్టర్ 3 hours 4 hours టు 24 hours కి కంపేర్ చేస్తే మళ్ళీ 400 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఫ్యామిలీకి 2 కంపార్ట్మెంట్స్. సార్ మీరు చెప్పండి, ఫ్యామిలీతో వచ్చారు, సో ఎట్లా అనిపిస్తుంది హోటల్ చూసింది? నమస్తే సార్, బాగుందండి, చాలా బాగుందండి. రిటైరింగ్ తో కంపేర్ చేస్తుంటే చాలా బాగుందండి. చాలా వాష్రూమ్స్ అన్ని బాగున్నాయి, హైజెనిక్ గా చేస్తున్నారు సార్. ఇది చాలా బాగుందండి. చార్జెస్ ఎట్లా ఉంది? చార్జెస్ రీజనబుల్ గా ఉంది సార్. మేము ఆల్రెడీ కంపేర్ చేస్తూ బయట చూస్తుంటే చాలా రీజనబుల్ గా ఉంది. కంపేర్ విత్ అదర్ లాడ్జెస్ అండ్ రిటైరింగ్ కన్నా చాలా బెటర్ గా ఉంది. సో అగైన్ మళ్ళీ వస్తే ఇదే ప్రిఫర్ చేసే అవకాశం? ఎస్ సార్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టైం కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఇదే ప్రిఫర్ చేయడానికి. ఇంకా మా హైదరాబాద్ నుండి ఎవరైనా వస్తున్నా, మిత్రులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఇదే మనం అడుగుతూ ఉంటారు కదండి, మీరు వెళ్ళిన తర్వాత ఎలా చేశారు, ఎలా ప్రయాణం అయిందంటే అప్పుడు చెప్పడానికి వీలుగా ఉంటుంది. చాలా బాగుందండి, చాలా హైజెనిక్ గా ఉంది. ఎవరి 1 hour క్లీన్ చేస్తున్నారు, చాలా బాగుంది. హైదరాబాద్ స్టేషన్ లో లేవనుకుంటా కదా ఇటువంటి హైదరాబాద్ లో కూడా లేదండి. మా వైజాగే బెస్ట్. చాలా బాగుందండి, మన ఆంధ్రాలో బాగానే ఉందండి. సో చెప్పండి, మా వైజాగ్ బెస్ట్. వైజాగ్ చాలా బెస్ట్ అండి, చాలా బాగుంది. స్టేషన్ కి దగ్గరలో ఉంది, వాకబుల్ లో ఉంది, అది బెస్ట్. ఇంకా స్టేషన్ లో వెళ్ళడానికి అది దగ్గరలో ఉంది కాబట్టి అది చాయిస్ ఫస్ట్ వస్తుంది అందరికి. ఓకే, మొత్తానికి అయితే వైజాగ్ బెస్ట్ అని చెప్తున్నారు కదా? వైజాగ్ బెస్ట్. జనరల్గా రైల్వే స్టేషన్ దగ్గర అంటే చాలా ఎక్కువ అనుకుంటారు, కానీ దాంతో కంపేర్ చేస్తే రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ దగ్గర చాలా ఎక్కువ రేట్లు అనుకుంటారు. దాంతో పోలిస్తే చాలా కంపారిజన్ గా రీజనబుల్ గా చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ హోటల్ ఇది వరకు ఎప్పుడైనా చూసారు ఎటువంటిది? లేదండి, ఎప్పుడు చూడలేదు. సో ఇట్లా ఇప్పుడు ఇందులో స్టే చేశారు, ఎట్లా ఉంది ఫీల్? ఎట్లా ఉంది? బాగుందా? చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. అన్ని విధాలకు కూడా మాకంటూ వాష్రూమ్స్ అయినా, ఫెసిలిటీస్ అయినా, లాకర్ ప్రకారంగా అయినా, సీసీ కెమెరా అంతా బాగుంది. మేము చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. చార్జెస్ ఎట్లా ఉన్నాయి? చాలా రీజనబుల్ గా ఉంది, చాలా రీజనబుల్ గా ఉంది. ఎట్లా చార్జెస్ ఎట్లా? 3 hour కి 200, 24 hour కి 400 అని చెప్పారు. మేమైతే 24 hours తీసుకున్నాము. 400 1 day కి. చాలా బాగుంది, రీజనబుల్ గా ఉంది, కంఫర్ట్ గా ఉంది. సో సెక్యూరిటీ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా అయితే మేము చాలా డార్మెంటరీ కూడా 1-2 times వెళ్ళాము. ఎప్పుడు ఇంత కంఫర్ట్ మేము ఫీల్ అవ్వలేదు, అసలు అనుకోలేదు. మేము కూడా లోపలికి వచ్చి చూస్తేనే మాకు అర్థమైంది, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ట్రైన్ లో ఉన్నట్టుగానే కంపార్ట్మెంట్స్ వైజ్ గా ఉంటుంది. సో అప్పుడు అవతల పక్క కంపార్ట్మెంట్కి వెళ్ళాం, అప్పుడు యువతల పక్క కంపార్ట్మెంట్కి వచ్చాం. సో ఇక్కడ కస్టమర్ ఉన్నారు. హాయ్ సార్, ఏం పేరు? సార్ డాక్టర్ గన్ సింగ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వరంగల్ నుంచి వచ్చారు? జస్ట్ ఇంత ముందే. ఓకే, సో ఇప్పుడు ఈ హోటల్లో చూశారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ నేను దీని గురించి నేను మామూలుగా ఫోన్లో న్యూస్ అవుతున్నప్పుడు నాకు ఇక్కడ విశాఖపట్నంలో కొత్తగా ఈ యొక్క కొత్త కాన్సెప్ట్తోని ఈ రూమ్స్ ఏర్పాటు చేశారని చెప్పి
చెప్పి నేను చదవడం జరిగింది. సో దాంట్లో పాఠంగా వెతుక్కుంటూ ఈరోజు వచ్చాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ చూసేసరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత తక్కువ ధరలో 24 గంటలకు 400 రూపాయల యొక్క ధరలో మనము ఎక్కడికి వెళ్ళినా, ఎంత చిన్నపాటి హోటల్కి వెళ్ళినా కనీసం నాన్ ఏసీ రూమ్ మనకు ఒక 600 రూపాయలు దొరికే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ రైల్వే స్టేషన్ నుండి వెళ్ళడం మళ్ళీ రావడం, అది మనకు వృధాగా ఆటో ఛార్జీలు, నెక్స్ట్ ర్యాపిడో ఛార్జీలు అవన్నీ సేవ్ చేసుకుంటే తప్పకుండా మనకు ఎవరైతే రైలు ప్రయాణం తరచుగా చేస్తూ ఉంటారో వాళ్ళకు గంటల పరిధిలో కానీ లేకపోతే రోజుల పరిధిలో కానీ దీన్ని ఇక్కడ నిర్మించడం, వాళ్ళకు అవకాశాన్ని కల్పించడం అనేది గొప్ప విషయంగా నేను చెప్తున్నాను సార్. సో ఇప్పుడు మీరు వర్క్ పరంగా హైదరాబాద్ ఇట్లా వేరే వేరే స్టేట్స్ వెళ్తా ఉంటారు. సో ఎక్కడైనా చూసారు ఎటువంటిది? సార్ ఇప్పటి వరకు అయితే నేను ఇండియాలో అయితే దీన్ని చూడలేదు. మొన్న కుంభమేళాలో కొన్ని చోట్ల ఇవి ఏర్పాటు చేశారు, కానీ రైల్వే స్టేషన్లలో మాత్రం నాకు తెలిసి ఇలాంటి ఆలోచన ఇదే ఫస్ట్ అని అనుకుంటున్నా. చాలా రైల్వే స్టేషన్ తిరిగాను, కాకపోతే మంచి ఇది ఒక నిర్ణయం సార్. మేము చాలా స్టేట్స్ తిరిగాము, కానీ ఎక్కడ మేము చూడలేదు. విశాఖలో చాలా అద్భుతంగా ఉంది, అది కూడా రైల్వే స్టేషన్ ఆనుకొని. అంటే ఇక్కడ నుంచి కిందకి దిగితే రైల్వే స్టేషన్, పైకి వస్తే హోటల్ ఉంటుంది. సో ఆ విధంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఒక కొత్త కాన్సెప్ట్ లో మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ఒక విశాఖవాసిగా అద్భుతంగా మనం కూడా కొనియాడే సందర్భం ఇది. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.